హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ #అశ్విన్ అర్జున్ బ్లాగ్స్. అందరికి ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఒక 3-4 డేస్ అయితే నేను చాలా బిజీగా ఉండింటి. సో అందుకని వీడియోస్ కూడా సరిగా అప్లోడ్ చేయలేకపోయాను. ఎందుకంటే థంబ్నెయిల్ చూస్తేనే అర్థమవుతుంది కదండి. అమ్మవారి ఇంట్లో అయితే, ఇంట్లో కాదు ఊర్లో గ్రామదేవత విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుగుతుంది. 3 డేస్ జరుగుతుందండి. సో అందుకని అమ్మ వాళ్ళు ఇంటికి పిలుచుకెళ్ళారనమాట. ఈ 3 డేస్ మాత్రం చాలా బాగా పూజలు చేశారు. అమ్మవారికి మాత్రం ఊరేగించడం ఫస్ట్, ఇది సెకండ్ డే మేము వెళ్ళడం. సెకండ్ డే వెళ్ళాము. ఫస్ట్ డే నైట్ వెళ్ళి సెకండ్ డే ప్రజెంట్ అయ్యామన్నమాట. అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి వాటర్ తీసుకెళ్ళి అభిషేకం చేయాలి. పంచామృతం వాటర్ తీసుకెళ్ళి అభిషేకం చేయించాలి మార్నింగ్. మళ్ళీ పాత విగ్రహాలు ఉంటాయి కదండి, ఈ సెకండ్ డే రోజు పాత విగ్రహాలకు పూజ చేసుకొని నెక్స్ట్ అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన చేస్తున్నారు కదా, ఆ అమ్మవారికి అయితే అభిషేకం చేయాలి. ఇంకొకటి ఇంకా బొడ్రాలు అని చెప్పేసి విలేజెస్లో పెడతారు. ఆ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. మేము చేసుకొని హోమాలు చేశారు. హోమాలు కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాము మేము. కానీ ఈరోజు మాత్రం నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఇంటి ఆడపడుచు ఆ టెంపుల్ దగ్గర చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఆడపడుచులకు కూడా ఇంత వాల్యూ ఇస్తున్నారు కదా, ఊరే ఇస్తుంటే ఎందుకు హ్యాపీగా ఉండదు. కానీ చాలా బాగా అనిపించింది నాకైతే. మేము ఇంకెప్పుడు చూడలేదు కదా, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అన్నమాట. అయినా ఊళ్ళో కూడా ఫస్ట్ టైము అమ్మవారి విగ్రహాలు జస్ట్ రాళ్ళతో ఉంటుండే, ఇప్పుడు మాత్రం అమ్మవారి విగ్రహమే ప్రతిష్టాపన చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మా నాన్న వాటర్ తీసుకొని, ఇంకొకటి ఈ గుడి దగ్గర వాటర్ ఉంటాయి, ఆ వాటర్ తీసుకెళ్ళి పుట్టింటి గడప కడిగి పసుపుతో అలంకరించుకొని పూజ చేసి పుట్టిల్లు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే డే అన్నమాట ఇది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అమ్మవారికి ఒడిబియ్యం పోయే ప్రాసెస్ ఉంటుంది. నేను ఇంకా వెళ్ళలేదు, మమ్మీ అయితే వెళ్ళి ఒడిబియ్యం అయితే పోసి వచ్చిందనమాట. ఇంకా వీడియో ఉంది, అది సెకండ్ పార్ట్లో పెడతానండి. ఇప్పటికీ చాలా లెంతీ అయింది. సో అందుకే నేను చిన్నగా కట్ చేసి పెడుతున్నాను. ఇంకా నేను కూడా పూజ చేసుకున్నాను. కానీ చాలా బాగా అనిపించిందండి ఊర్లో అందరినీ చూస్తూ ఉంటే. ప్రతి అమ్మాయి ఇంటి గడప కడిగి పూజ చేసి వాళ్ళ పుట్టిల్లు హ్యాపీగా ఉండాలని కోరుకునే అదృష్టం ఎంతమందికి వస్తుంది. అది ఈరోజు నాకు వచ్చింది. సో హ్యాపీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.